ప్రధాని తెలంగాణ పర్యటనకి ముహూర్తం ఖరారైంది. వచ్చే నెలలో ఆయన కరీంనగర్ జిల్లాలో పర్యటించబోతున్నారు. రామగుండంలో ఎన్టీపీసీ నిర్మిస్తున్న థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుతో పాటు ఎఫ్సీఐ ఎరువుల కర్మాగారానికి శంకుస్థాపన చేస్తారు పీఎం. దీంతో ఇప్పటి నుంచే ఏర్పాట్లపై దృష్టి పెట్టారు అధికారులు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక మోడీ తొలిసారి వస్తున్నారు. వచ్చే నెల 7న ఆయన కరీంనగర్ జిల్లా రామగుండంలో పర్యటిస్తారు. కొత్త రాష్ట్రంలో విద్యుత్ సమస్యల నుంచి గట్టెక్కేందుకు కేంద్రం 4000 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణానికి హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా ఎన్టీపీసీ తెలంగాణ స్టేజ్ 1 బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ ప్లాంట్కు మోడీ శంకుస్థాపన చేస్తారు. 1999లో నష్టాల కారణంగా మూసివేసిన ఎరువుల కర్మాగార పునర్నిర్మాణ పనులకు భూమి పూజ చేస్తారు. ఎరువుల కర్మాగారం గ్యాస్ ఆధారంగా నడిచేలా పునర్నిర్మిస్తారు. ఈ కార్యక్రమాల అనంతరం ఎన్టీపీసీ టౌన్షిప్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు మోడీ. ప్రధాని పర్యటన సందర్భంగా ఇప్పటి నుంచే ఏర్పాట్లు ముమ్మరం చేశారు. రామగుండం ఎరువుల కర్మాగారం తిరిగి ప్రారంభమైతే 500 మంది శాశ్వత ఉద్యోగులు, మరో 1000 మంది కాంట్రాక్ట్ కార్మికులకు తిరిగి ఉపాధి లభించనుంది. తాజాగా 2400 కోట్లతో యూరియా ప్లాంట్, 2300 కోట్లతో అమ్మోనియా ప్లాంటు నిర్మాణం కోసం ఇటలీ, అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థలకు టెండర్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇటు బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం సూపర్ క్రిటికల్ టెక్నాలజీ సహాయంతో చేయనున్నారు. ఇది పూర్తి చేసేందుకు 42 నెలలు కానుంది. తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి మోడీ వస్తుండటంతో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తోంది సర్కార్.